ఖాళీ జేబుతో మొదలైంది ఈ షాపు. కష్టాలే నా కథ, ధైర్యమే నా పెట్టుబడి. ఆకలి తెలిసిన వాడి కథ ఇది. అమ్మ కోరిక కూడా ఈ షాపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ ఫ్లాగ్స్. గత వారం రోజులు, గత కొన్ని రోజులుగా నేను పెడుతున్న వీడియోస్కి మంచి స్పందన వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ టాపిక్లో వెళ్దాం. మన తమ్ముళ్ళు చూశారు కదా, ఈ షాపు వెనుకున్న కథ నా కథ అది, నా జీవిత కథ అది. ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో అవన్నీ మీకు చెప్దాం అనుకునే ఇప్పుడు ఈ బ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మన షాపు మీకు తెలుసు కదా, A to Z జీవన బజార్. మన షాపు నా షాప్ అని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంది ఫ్రెండ్స్. ఎంతో అవమానాలకు వచ్చి, ఎన్నో కష్టాలు పడి, ఎవరు ఏమనుకున్నా కూడా నా ధైర్యమే నా పెట్టుబడిగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నిజంగా మన ఈ షాప్ పెట్టేటప్పుడు నా దగ్గర పైసా కూడా లేదు, చాలా ఇబ్బందులలో ఉండే. ఇంకా అప్పుడు అసలు ఈ షాప్ ఏదో పెడదామన్న కారణం కూడా, నేను ఒక 6 years ఒక షాప్ లో పనిచేసిన తెలుసు కదా అందరికి. అక్కడ చేసినప్పుడు మా అమ్మ ఉండే కూడా. లాస్ట్ ఇయర్ మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయినాక ఒక 6 months నేను బాగా స్ట్రగుల్ అయిపోయినా. అసలు ఒక ఒకనొక దశలో బాగా డిప్రెషన్లోకి వెళ్ళి షాప్ కూడా చక్కగా పోయేది కాదు. నాకు అనిపించింది, మనం ఇంకెన్ని రోజులు అలా చేస్తాము, మనకంటూ ఒకటి కావాలి, మన జీవితం మొత్తం ఒక కింద చేయడమేనా, ఎందుకు అలా అని చెప్పి ఆలోచించి బాధ కొద్ది అమ్మ చనిపోయిన 6 నెలలకే నేను ఒక డిసైడ్ అయినా షాప్ పెట్టుకోవాలని. మా అమ్మ కోరిక కూడా అదే, షాప్ పెట్టుకోవాలని అప్పుడప్పుడు అనేది కూడా. ఆ విధంగా నేను ఒక 6 నెలల తర్వాత షాప్ పెడదాం అనుకునే టైంలో నాకు నా దగ్గర మనీ కూడా లేవు. చాలా ఇబ్బందులలో ఉండే. అమ్మ చనిపోయి 6 నెలలు అయితే లేదు, నీకు అప్పుడే షాప్ అవసరం అని చాలా మంది అన్నారు. అయినా కూడా మనకు, నేనైతే నా మనసు ఒప్పుకోలేదండి. ఇంకొక పని చేసి మనసు చంపుకొని పని లేదు. అవమానాలు పడ్డా అవసరమా అని. కానీ నేనంటే ముందటికి పోయి షాప్ ఏదో పెట్టాలనుకున్నా. ఇలాగలాగో షాప్ కోసం తిరుగుతున్నా, మనీ లేవు. ఎవరు నన్ను వాళ్ళని వీళ్ళని అడిగితే చాలా టైట్ అని చెప్పిళ్ళు. కానీ మనకంటూ ఎవరో ఒకరు ఏ విధంగా దేవుడు సాయం చేస్తాడు కదా అని చెప్పి ఆలోచనతోటే ముందుకు పోయి 6 నెలల తర్వాత, పోయిన లాస్ట్ ఇయర్ జూన్లో నా ఈ షాప్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా అన్ని అడ్డంకులు తొలగించుకొని, అన్ని ఇబ్బందులు తొలగించుకొని, మైండ్ అంతా రిఫ్రెష్ చేసుకొని, మనకు తెలిసిన వృత్తే ఇది, మనం నేను చేసిన పని ఇది. ఇందులో 6 years చేస్తాను. ఎందుకంటే మనకు తెలియని యుద్ధంలో మనము పోవడం కంటే మనకు తెలిసిన వృత్తి ఇది. నా జేబులో 100 రూపాయలు ఉన్న రోజులు చూసిన, 10,000 ఉన్న రోజులు కూడా చూసిన నేను. కానీ 100 రూపాయలని ఒక దగ్గర పోయి అడిగిన రోజులు కూడా చూసిన. మనీ విలువ అంత ఉంటుంది. ఈ రోజులలో మనీ ఉంటేనే మర్యాద ఏదైనా కూడా ఫ్రెండ్స్, నిజంగా ఇది. ఆ విధంగానే లాస్ట్ 6 months బ్యాక్ చాలా కష్టం పడి, ఇబ్బందులు ఎదుర్కొని, అలా ఇలా డబ్బులు జమ చేసుకొని ఈ షాప్ అయితే ఇప్పుడు ఓన్గా పెట్టుకున్నాను. మనం ఓన్గా అయితే నడిపించుకుంటున్నాము. స్టాక్ కూడా తెచ్చుకున్నాము. 6 నెలల నుంచి మొదటి 2 నెలలు అయితే చాలా స్ట్రగుల్ పడ్డాను. ఎందుకంటే మనం పెట్టగానే సక్సెస్ అనేది రాదు. ఒక 2-3 months కస్టమర్స్ రాక మన దగ్గర నుంచే మన జేబుల నుంచే పెట్టుబడి అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డాం 2-3 months. అయినా కూడా నేను నా ధైర్యమే నా పెట్టుబడి అని చెప్తున్నా కదా. మన గుండె ధైర్యమే మన ఆస్తి. అది ఏ ఆస్తి లేకపోయినా మన గుండె ధైర్యం ఒకటి ఉంటుంది కదా, ఆస్తి మాకు ఆస్తిగా ఆ పెట్టుబడి పెట్టుకొని ధైర్యంతో ముందుకు సాగి ఏ విధంగా సేల్ చేయాలనేది చూసుకుంటూ, ఏం చేయాలి, ఎలా చేయాలని నా 6 years ఎక్స్పీరియన్స్ తోటి అన్ని టిప్స్ ఫాలో అవుతూ 3 నెలల తర్వాత మన షాప్ అనేది పికప్ సాధించింది. కొంచెం గ్రోత్ పెరిగింది. మనము తెచ్చుకున్న ఐటమ్స్ కూడా తొందరగా సేల్ అవడం. సేల్ అయ్యే ఐటమ్, ఏమేమి సేల్ అయ్యే ఐటమ్ అనేది నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి తెలుసు కాబట్టి,
సేల్ అవుతుంటే ఐటమ్స్ అన్ని మళ్ళీ రీస్టాక్ చేయడము, కట్ అయిన ఐటమ్ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవడము, ఇవన్నీ చేసినాను. అలా చేయడం వల్ల 3 నెలల తర్వాత నా షాప్ కొంచెం కొంచెం పికప్ అయ్యి కొద్దిగా తెచ్చుకున్నాను. ఫస్ట్ ఐటమ్స్ అన్ని కొన్ని తెచ్చుకున్నాను. ఎందుకంటే ఒకేసారి తెచ్చుకోవడం కూడా రిస్క్. కొన్ని తెచ్చుకొని అమ్ముతుంటే మళ్ళీ రీస్టాక్ పెట్టుకుంటా నడిపించుకున్నాను. ఎన్నో కష్టాలు పడుకొని ఇక్కడ దాకా వచ్చినాను. ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళి నా సక్సెస్ అనేది చూడాలి నేను. ఆ సక్సెస్ అనేది చూసినాక మన వాళ్ళు నా వెనుక అరే నువ్వు చేయలేవురా అన్నోళ్ళకు కూడా నాకు సమాధానం చెప్పే రోజు వస్తుంది అనే వెయిట్ చేస్తున్నాను. కష్టపడుతున్నాను, డైలీ కష్టపడుతున్నాను, షాప్ ఇస్తున్నాను. ఏ పని ఉన్నా కూడా అన్ని వదిలేసి షాప్ దగ్గరికి వచ్చి కూర్చుంటాను. షాప్ తీస్తాను, స్టాక్ చదువుతాను, ఎప్పటికప్పుడు షాప్ నీట్ గా పెడతాను, డిస్ప్లే చేస్తాను ఐటమ్స్. మా అమ్మ ఆశీర్వాదము ఎక్కడున్నాయి, మా ఆశీర్వాదం మా పైన ఉంటది కాబట్టి అమ్మ కోరిక కూడా ఇదే, షాప్ పెట్టుకొని డెవలప్ అవ్వాలి మా కొడుకు అనేది ఉంటుంది కదా ఎవరికైనా. ఆమె చనిపోవడం నా బ్యాడ్ లక్, నా జీవితంలో మైనస్ పాయింట్. చాలా ప్రేమించిన మా అమ్మను కూడా ఎంతో ఎమోషన్ గా. ఒక 6 నెలలు అయితే నేను మనిషిని లెక్క లేకుంటే తర్వాత కొంచెం మనం ఏదైనా చేయాలి జీవితంలో అని చెప్పి అమ్మ ఆశ నెరవేర్చాలి పోరాడుతూ ఇక్కడ దాకా వచ్చాను. ఇక ముందు కూడా పోరాటమే చేస్తాను. నా గమ్యం ఒకటే, నా లక్ష్యం ఒకటే, దీన్ని ఎట్లయినా సాధించుకోవాలి. కింద కింద పడ్డా మనమే, నిలబడ్డా మనమే, మనకు ఎవరు సపోర్ట్ ఇయ్యరు, మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఈ షాప్ మెయింటైన్ చేసుడు ఇవన్నీ నేను నా తెలివితోటి, నా ఎక్స్పీరియన్స్ తోటి చేస్తూ ఇంత పెద్ద ఫస్ట్ ఒక 30-40 వేల తోటి స్టార్ట్ చేసినండి. ఫస్ట్ కొన్ని ఐటమ్స్, తర్వాత ఇప్పుడు ఫుల్ స్టాక్ తోటి ఉంది చూడండి షాప్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 6 నెలల షాప్ మొత్తం ఇంత ఉండే షాప్ ఇంత చేసేసినాము. అంటే మనకు సేల్ అయితేనే కదా చేయడము, సేల్ కాకుండా చేయలేము కదా. అది ఏ విధంగా అనేది మన ఆలోచన బట్టి, మన విధానం బట్టి, కస్టమర్కి మనం ఇచ్చేలో బట్టి. నేను టిప్స్ కూడా చెప్తున్నాను మన వీడియోలో. నేను చెప్పే టిప్స్ ఖచ్చితంగా ఫాలో కాండి. సేల్స్ అయితే బాధపడడానికి ఖచ్చితంగా సేల్ అవుతాయి ఐటమ్స్ అన్ని. ఇది ఫ్రెండ్స్ మన షాప్ వెనుకున్న స్టోరీ. పెట్టడానికి గల కారణము అవమానాలు, బాధలు, కష్టాలు, కన్నీలే షాప్ పెట్టడానికి కారణం నాకు మెయిన్గా. ఒక్కరి కింద చేయడం ఇష్టం చేశాను, కానీ మనసు ఇష్టం లేకుండా చేశాను. ఇంకెన్ని రోజులు చేద్దామని చెప్పి మనకంటూ ఓనుగా పెట్టుకున్నాము. చిన్నదైనా పెద్దదైనా చిన్నదంతా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయింది షాపు. ఇప్పుడు ఇట్లాగా ఒకప్పుడు షాప్ లో కొంచెం వస్తువులే, ఒక మూలకు ఉండే వస్తువులు ఇట్లా చదివాను, కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ స్టాక్ తోటి ఎప్పటికప్పుడు స్టాక్ మొత్తం రొటేషన్ చేసుకుంటా షాప్ అయితే ముందుకు తీసుకెళ్తున్నాను. మీ ఆదరణ, మీ సపోర్ట్ నాకు కావాలి. ఎప్పటికప్పుడు ఒక సామాన్యుడు సక్సెస్ కావాలని మీరు కోరుకుంటున్నారు. మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, 1000 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన షాప్ నుండి బ్లాగ్స్ వస్తాయి. షాప్ సేల్స్ ఎలా జరగాలి, ఎలా చెయ్యాలి, మీరందరూ ఏమేమి వస్తువులు కావాలి, తొందరగా సేల్ అయ్యడం మాత్రం చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే షాప్ పెట్టుకో సక్సెస్ రూపంలో ప్రయాణిస్తున్నాను కాబట్టి మీ అందరికి టిప్స్ కూడా చెప్తాను. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇది నా కథ, నా బాధ, నా కష్టాలన్నీ మీకు చెప్పుకోవాలని చెప్పుకున్నాను. చాలా ఓకే. ఏదేమైనా కూడా మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.